hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge International. Powered by Duroflex and style partner TVS Sun City Plus. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే అంటించుకుంటా చుట్టా ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్నలో బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే Ramya Behra, Savana Bhargavi and our very own Hema Chandra. Welcome to Big Celebrity Challenge International. Thank you so much. Big Celebrity Challenge ఇది మీరు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పని చేద్దాం, ఆగండి. మీరు చక్కగా ఒక మంచి క్లాసికల్ డ్యూయెట్ ఓ మ్యూజికల్ నోట్ తీసుకుని ఆ స్టైల్లో మాకు మీ ఛాలెంజ్ చెప్తే మేము అర్థం చేసుకుంటాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఇద్దరు కజిన్స్ ఉండేవాళ్ళు. ఆ కజిన్స్ ఆమెని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు. ఆ ప్లేస్ ఏదో కాదు, ఒక శ్మశానం. తీసుకెళ్లి 2 నిమిషాలు వాళ్ళు కనిపించలేదు, కానీ ఆ 2 నిమిషాల్లో నేను బతుకుతానో లేదో నాకు అర్థం కాలేదు. ఎస్, నేను ఈ సినిమా చూశాను. ఈ పాట ఏ సినిమాలోదంటే కపాలంలో పుర్రె. శారబార్ గారు చెప్పండి. ఓకే, శ్రోతల కోసం పిఠాపురం ఆర్కెస్ట్రా వారి నుంచి. షాపింగ్ కోసం డబ్బులు లేక అల్లాడిపోతున్నా. అమ్మని అడిగితే చీపో అంది, నాన్నని అడిగితే తంతా అన్నాడు. ఇంకేం చెయ్యాలో తోచలేదు. బుక్స్ కనిపించాయి, ఐడియా వచ్చింది. ఏమిటంటే కోటికెళ్ళాను, బుక్కుల షాపు వెతుక్కుంటూ వెళ్ళి ఒక బుక్కుల షాపు కనిపించింది. ఆ బుక్కుల షాపులో ఒక అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయితో స్వీట్ గా మాట్లాడి, బాబు నాకు మరి బుక్కులు అమ్మి పెట్టవా అని అడిగాను. అలా అమ్ముకున్న బుక్కులకి నాకు 1000 రూపాయలు వచ్చాయి. నేను ఈ పాట కూడా విన్నాను. ఇది అమలాపురం బస్ స్టాండ్ వెనకాల ఆర్కెస్ట్రా జరుగుతుంటే. కానీ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ విని కాపీ కొడతాను టెన్షన్ గా ఉంది. దాని నుంచి లేదు, పేటెంట్. ఆవిడెవరు? ఇంట్లో ఉండి రెంట్ పే చేసే ఆవిడే పేటెంట్. రాసుకో సాంబా. నువ్వు నీ జిగిరి పంచులు. ఇప్పుడు నువ్వు ఏ స్టైల్? వి వాంట్ హిప్ హాప్ ర్యాప్. యూ వాంట్ హిప్ హాప్ ర్యాప్? యో మే కృష్ణ, ఆహా ఎప్పుడు వచ్చితివి? నేను నిన్న పొద్దునే వచ్చి తిని. శ్రోతలు గట్టిగా కొట్టుచున్నారు. మరి ఏం జరిగినదంటే దిల్సుఖ్ నగర్ గుడి దగ్గర ఒక మంచి ఫ్యామిలీ ఉండేవాళ్ళు. మరి ఆ ఫ్యామిలీకి పుట్టాడు ఒక ఆణిముత్యం. ఆ ఆణిముత్యం స్వాతి ముత్యం లాగా ఉండగా పెరిగే పిల్లాడు పెరిగే ఇంత నుంచి ఇంత అయ్యే. మరి ఆ టైంలో వచ్చినదంట ఒక పెద్ద చిక్కు. ఎవరా చిక్కు? ఆ పిల్లాడు మేధస్సు చూసి వారిని స్కూల్లో జాయిన్ చేయాలి అని అందరూ అనుకున్నగా వాడు చదివే విధానం చూసి ఆ స్కూల్లో ఒక మాస్టర్ ని ఇలా మూలగా చూసి పట్టుకున్నారు. నన్ను పాస్ చేయించండి అని ఆయనకి ఛాలెంజ్ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ఇంతవరకు ఆయన కనీసం దరిదాపుల్లో కూడా రాలేపోయారు. ఆ పిల్లాడు పెరిగి ఇప్పుడు
హేమచంద్ర అయ్యాడు. అబ్బా అబ్బా ఏమి పిల్లాడబ్బా, అబ్బా అబ్బా ఏమి పిల్లాడబ్బా. యో అబ్బా అద్భుతము. వృద్ధ కళాకారుడు ప్రదీప్ మాచిరాజు హేమచంద్ర గారికి 116 సమర్పించుకున్నారు. మీ ముగ్గురిని ఛాలెంజ్ అడగడమే నాకు పెద్ద ఛాలెంజ్ గా ఉంది. చాలా బాగా తెలుసుకున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ముగ్గురు కదా. సో ఇక ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. ఇప్పుడు మీకు ముగ్గురికి నాతో ఛాలెంజ్. Ready. లెట్స్ ప్లే. కమ్ ఆన్. ఓకే, సో మీ ముగ్గురు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఆడాలంటే అక్షరాల ₹1,00,000 నేను ఇస్తాను. సో మీ ముగ్గురికి ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఏంటంటే నేను యాక్ట్ జరగక ముందు స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మీరు మాత్రం మినిమం ₹25,000 తో స్టేట్మెంట్ ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేస్తారు. ఒకవేళ మీ గెస్ కరెక్ట్ అయితే, ఏది కరెక్ట్ అయితే ఇంటూ 2 times నేను ఇస్తాను. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 1. ఓకే, సో డెఫినెట్ గా అద్భుతంగా పాటలు పాడతారు అండ్ దానికి తోడు అద్భుతంగా డబ్బింగ్ చెప్తారు, వాయిస్లు అందిస్తారు. ఫర్ సపోజ్ జంతువులకి డబ్బింగ్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్తారు? నీ ఫేవరెట్ యానిమల్ ఏంటమ్మా? పిల్లి. పిల్లికి డబ్బింగ్ చెప్తే నువ్వు అది కూడా బేజ్ నీ బేస్ వైజ్ పిల్లి బేస్ లో ఉంటుందా? డబ్బింగ్ చెప్తున్నాం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియేషన్ తేగలగాలి. సో పిల్లికి చెప్పడం అనేది ఇట్స్ వండర్ఫుల్. సో ఇప్పుడు పిల్లి ఎదురింట్లో ఉన్న ఆడపిల్లిని చూసింది, రొమాంటిక్ వాయిస్ రావాలి పిల్లి సౌండ్. ఎలా వస్తుంది? ఇప్పుడు వాళ్ళ నాన్న పెద్ద పిల్లిని చూసింది, మే అండ్ సగలాగి బెదిరిపోయింది. పిల్లవ పోయి ఇప్పుడు పిల్లికి పాట పాడాలని మూడ్ వచ్చింది. జగదేగుడి అసలు ప్రపంచంలో ఉన్న పిల్లులందరికీ మా క్షమాపణలు, ఏమనుకోదు దయచేసి. సో శ్రావణ భార్గవి, మీరు ఏ యానిమల్ తీసుకుంటారు? చీమ. చీమకి డబ్బింగ్ చెప్తారా మీరు? అంటే అందులో మాడ్యులేషన్స్ ఉంటాయి కదా. ఏడు చీమక కోపం వచ్చిన సీమ. గండు చీమ, ఎర్ర చీమ, నల్ల చీమ. అబ్బాయి అలా కాదు, నాకు మీ వాయిస్ కి ఏ బాగా సెట్ అవుతుంది అంటే కుంఫు పాండా మూవీలో టైగర్స్ ఉంటుంది కదా, టైగర్ సౌండ్ ఆయన పిల్లి సౌండ్ లాగా టైగర్ సౌండ్. అది టైగర్ కాదు, మీరు చెప్పండి, నేను సౌండ్ చేస్తాను. చేయండి. ఓకే, ఇది పిగ్. నెక్స్ట్ వన్. సో మీ ముగ్గురికి సౌండ్ల గురించి ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన యాక్ట్ జరగబోతోంది, అది కూడా ఒక యానిమల్స్ గురించి. సో ఆస్ట్రిచ్ డాన్స్ గ్రూప్ రాబోతున్నారు ఇక్కడికి. వీళ్ళు ఏం చేయబోతున్నారని నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ నెంబర్ 1, 2 ఆస్ట్రిచ్లు మిడ్ ఎయిర్ లో ఒక 20 seconds ఫ్రీజ్ అవుతారు. నెంబర్ 2, ఒక ఆస్ట్రిచ్ మీద ఇంకో ఆస్ట్రిచ్, అలా 4 ఆస్ట్రిచ్లు బ్యాలెన్స్ అవుతాయి. అండ్ లాస్ట్ స్టేట్మెంట్, ఈ ఆస్ట్రిచ్లు అన్ని కలిసి ఒక ఫార్మేషన్, ఒక యానిమల్ ఫార్మేషన్ తయారు చేసి చూపిస్తారు. అది టైగర్ గా అవుతుంది. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? టేక్ యూర్ టైం. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ట్వంటీ on no, 5 on yes. 20 on no, 5 on yes. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్మి నో మీద 20,000, ఎస్ మీద 5,000 పెట్టారు. సో ఇందులో వీళ్ళు ఎంత గెలుస్తారనేది ఇప్పుడు ఫస్ట్ టాస్క్ చూస్తే గానీ తెలీదు. సో లెట్స్ వెల్కమ్ ఆస్ట్రిచ్ డాన్స్ గ్రూప్ ఫ్రమ్ శ్రీలంక. किसी का इंतजार।
झुंड में तो सुअर आते हैं, शेर अकेला ही आता है। चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया स्ट्रांगली ये जादू तेरा मुझ पे चल गया जादू ये चल गया मेरा दिल फिसल गया ओ डार्लिंग तू पहले से कितना बदल गया स्ट्रांगली ये जादू तेरा मुझ पे चल गया ఆహా. అయ్యయ్యో మొత్తం కలిసిపోయి కదా భయ్యా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాం మనం విత్ కాంబినేషన్ కరెక్ట్ మనం. కానీ నాకు ఒకసారి ప్రదీప్ ని ఆస్ట్రిచ్ పొజిషన్ లో చూడాలంది. భలేవరే రండి రండి మనం కూడా చెప్పేద్దాం. चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया चिकनी कमर पे तेरी मेरा दिल फिसल गया स्ट्रांगली ये जादू तेरा मुझ पे चल गया जादू ये चल गया मेरा दिल फिसल गया ओ डार्लिंग तू पहले से कितना बदल गया स्ट्रांगली ये जादू तेरा मुझ पे चल गया వెరీ గుడ్. అంటే మా దగ్గర ఉన్న ఈ గ్యాంగ్ లో ఓన్లీ ఆస్ట్రిచ్ ఇలా డాన్స్ చేస్తే ఇలా ఉంది. ఇదే గ్యాంగ్ లోకి ఒక పీకాక్, ఒక టైగరు, ఒక మంకీ వస్తే ఎలా ఉంటుంది? కంప్లీట్ జంగల్ యాక్ట్ లా ఉండదు. వెరీ గుడ్. ఏది మీ ముగ్గురు కూడా రెండోసారి దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు నా కళ్ళతో చూడు రాజా. గుడ్ల మూవీ నువ్వు కోతిలోనే ఉన్నావు అయ్యా. ఈవిడేం టైగర్ కిరీటంలో పెట్టుకుంది. ఈవిడైతే గ్యారంటీ ఫీకాగా ఉంటుంది. అవును అంతే. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఒక జంగిల్ బుక్ ఇక్కడ తయారవుతుంది. ఓకేనా? जंगल जंगल बात चली है पता चला है अरे चड्डी पहन के फूल खिला है अरे चड्डी पहन के फूल खिला है जंगल जंगल पता चला है चड्डी पहन के फूल खिला है ఈ అవులు ఎలా ఉందంటే యు వాంట్ టు సే అడ్డము అక్కడక్కడ ఖాళీ మిగిలిపోయింది ఇలా వేలాడుతూ. హలో కృష్ణనగర్ 150 రూపీస్ ఫర్ 1 అవర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జంగిల్ బుక్ ని చాలా దారుణంగా మీరు అందరూ చూసిన తర్వాత నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది జరగలేదు. సో మీరు ఎస్ మీద పెట్టిన 5,000 పోయాయి. సెకండ్ ని కొంచెం గట్టిగా చెప్పు. నో మీద పెట్టిన 20,000 ఇంటూ 2 times 40,000 రూపీస్. సో ఇప్పుడు మీ దగ్గర రమ్య బేరా, మీ దగ్గర మొత్తం అమౌంట్ ఎంత ఉంది ఇప్పుడు? 40,000. అద్భుతం. వావ్, ఐ కెనాట్ బిలీవ్ ఇట్. మీరు ఇంకేం చేయొద్దు, మీరు సింగర్ గానే ఉండాలి. 40,000 ఇప్పుడు. మీ దగ్గర ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత ఉంది? ఇప్పుడు 5 తీసేశారు కదా. తీసేసాను. 95,000 ఉంది. మరి 40 ఇచ్చాను కదా నేను. 95,000 ప్లస్ 40 ఎంత?
1,35,000. 35,000. Yeah, exactly. ఇప్పుడు ఇందోళంలో ఈ వచ్చినట్టు లక్షలో 75 మీ దగ్గర ఉంది, 25 నాకు ఇచ్చారు. అందులో నేను తిరిగి 40 ఇచ్చాను. సో 75 ప్లస్ 40 ఇస్ 1,05,000. 1,15,000. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు? ఎస్, నేను ఇప్పటివరకు యాక్టర్స్ అనుకున్నాను. సింగర్స్ లో కూడా మాకు ఆలియా భట్ ఉందని నాకు ఈ రోజే తెలిసింది. సో మీ దగ్గర టోటల్ ఇప్పుడు 1,15,000 రూపీస్ ఉంది. సో ఈ 1,15,000 రూపీస్ తో మీరు ఇప్పుడు లెవెల్ 2 స్టార్ట్ చేయబోతున్నారు. ఆర్ యు రెడీ? రెడీ. లెట్స్ బిగిన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 2. నేను చిన్నప్పటి నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల వావ్, మీరు ప్రస్తుతం ఏం ఊహిస్తున్నారు, ఏం జరుగుతుందో లోపల కూడా నాకు తెలుసు. చెప్పు. డెఫినెట్లీ మీరు ఈ రౌండ్ ఎలాగైనా గెలవాలి, వీడు చెప్పింది 80% నమ్మకూడదు అని మీరు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్నారు లోపల, అవునా? అబ్బే, ₹1,00,000 10 లక్షలు చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? 10 లక్షల్ని 30 లక్షలు ఎలా చేద్దామని ఆలోచిస్తుంది. దీన్నే కక్కుర్తిలో కమండలం అంటారు. సో నా మ్యాజిక్ ట్రిక్స్ మీరు తట్టుకోలేరు కాబట్టి నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కొంతమంది తీసుకొస్తాను ఇక్కడ. Students? యా, ఆఫ్ కోర్స్. మీరు ఇప్పటి వరకు మన తెలుగు టెలివిజన్ లో ఎప్పుడు కని విని ఎరుగని ట్రిక్స్ ఆయన ఇక్కడ చేయబోతున్నాడు. వావ్. నెంబర్ 1, కాయిన్ ని గాల్లో ఎగరేసి ఆపుతాడు. నెంబర్ 2, ఒక బుక్ లో మీరు ఏ పేజ్ చెప్తే ఆ పేజ్ ని మిస్ చేసేయగలడు. అండ్ ద థర్డ్ వన్, ది హైలైట్ అండ్ వెరీ స్పెషల్, మీరు ఒక సాంగ్ పిక్ చేస్తే తను ఇక్కడున్న వాళ్ళ ఎవరి ఫోన్లో అయినా రేడియో ఆన్ చేస్తే అదే పాట ప్లే చేస్తాడు రేడియోలో. సో ఈ 3 తను చేయగలడు అని నేను అంటున్నాను. ఎస్ ఆర్ నో, ఏదో ఒక దాని మీద పెడతారు. మినిమం 50,000 రూపీస్. నో మీద 50, మినిమమే 50 అంతే. చాలు. మీరు రైట్ అయితే కనుక నేను 1,50,000 రూపీస్ ఇస్తాను. రాంగ్ అయితే 50,000 తీసేసుకుంటాను. ఓకే. లెట్స్ సీ ఎంత గెలుస్తారో ఎంత ఓడిపోతారో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మ్యాజికల్ సుమిత్ ఫ్రమ్ మహారాష్ట్ర. बड़ी 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 रापड़ी साहोरे बाहुबली I'm Sumit, and I'm a magician. People believe that magic is all trick and not real. Today, I will convince you and make you believe that magic is real. Okay. I just request someone to give me a coin. Haha, thank you. Thank you. A coin. We have a 5 rupee coin. It's a 5 rupee Five rupee coin. coin. Have you ever seen a coin flying? No. No. You've never seen? Well, coin flying without wings. Be careful. ये सर्राती रफ्तारे हैं, आगे बस मंजिल है, पीछे हवाएं हैं. सर्राती रफ्तारे हैं, आगे बस मंजिल है, पीछे हवाएं थर्राता एक तूफान जो झुके जो गुजरे तो हम जाते जा रहे किसका कॉइन था? Thank you.
Thank you. నువ్వు అనే చెప్పారుగా Yeah. ఓకే ఓకే నెక్స్ట్ యాక్ట్ Shravana, Yes. I want to tell you something. Yes, please. Please come. One thing, Shravana, Yeah. you don't know that I'm a big fan of yours. I have a feeling and emotions for you. Okay. I like you. Thank you. I have a special gift for you. This is a gift for you with full of emotions and feeling. Okay. భయ్యా నీకు విషయం అర్థం కావట్లే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది బొమ్మది పిపి డుమ్ 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 ఓవర్ It's okay. You can sit. I feel sorry. I feel sorry. No hard feeling. We would be friends. This is for you. You can sit here. ఓకే I have a book, and that is what you want. You have to say stop any way you feel like, okay? The page and the first word. You can keep the book. I want you to hold the book between both your hands. Close your eyes. Imagine if you are tearing the page. Now the page is in your left hand and you have a lighter. You are trying to burn the page. Hey, come on, stop. Don't burn. There is a feeling. Now you can open your eyes. ఇప్పుడు ఒక బుక్ మీ చేతికి ఇచ్చారు అండ్ మిమ్మల్ని ఒక కార్డ్ అందులో ప్లేస్ స్టాప్ అని చెప్పగానే కార్డ్ అందులో పెట్టారు అందులో పేజ్ నెంబరు ఆ ఫస్ట్ వర్డ్ ని మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నారు మీ ఇద్దరిని రైట్ ఇంకెవరు ఆ బుక్ ని మళ్ళీ ముట్టుకోలేదు మీ రెండు చేతులతో దాన్ని పెట్టారు అండ్ ఇమాజిన్ చేసుకోమన్నారు ఆ పేజ్ చిరిగినట్టు At the very beginning, I gave you a gift. Yeah. I want you to open. This is for you. Thank you. Shravana, you work wonders. A simple cup of coffee becomes a heartwarming and cheerful experience when I have you as a company. చూసావా? No, we are having చూసావా? ఎప్పుడైనా డిడ్ యు ఎనీ టైమ్ డూ దట్ సి What was the page number you're thinking for and what was the word? 172 and I hear. Ear. It's ear? H-E-A-R. H-E-A-R. Okay. A gift. Can you see the first word? H-E-A. Oh my God. What was the page number? 172. 172. There's a mic with a tag. Oh, freak. Okay. వీళ్ళు సెలెక్ట్ చేసిన పేజ్ నెంబర్ 1, 7 and 2 అండ్ అలాగే ఆ పేజ్ లో ఉన్న వర్డ్ HEAR సో HEAR తో ఈ 4 రెడ్ లెటర్స్ ఉన్నాయి I want to check page number 172. పేజ్ లేదా? అయ్యా చిరిగిపోయింది అయ్యా అయ్యా సో ఇందాక మీరు చెక్ చేసినప్పుడు పేజ్ ఉంది అవును. దిస్ ఇస్ 170 అండ్ దిస్ ఇస్ 173 You were imagining, it was, you were thinking, Yeah. and in middle of your thought, I stopped you. You were about to burn, and I, in the middle, stolen that page. You remember? Yes. So, I want you to come closer to me. Okay. Come. More closer.
నువ్వు ఆపక్కడ చూడకు ఏంటి. ఓకే You to release my button. ఐఎమ్ బ్యాచలర్, ఐఎమ్ నాట్ సపోజ్ టు సీ. The feeling and emotions are actually attached with me. ఓకే You know? Look! వావ్ 172 Yeah. హియర్. ఇమాజినేషన్ లో కాలుస్తున్నప్పుడు ఆపాడు కాబట్టి సగం కాలినది. Yeah. అండ్ దట్ టు పేజ్ నెంబర్ 172. And it's the same page. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ అన్నాం చూసా, ఇదిగో ఇక్కడే ఉంది. అండ్ ఇంకా ఒకటి ఉంది, అప్పుడే కాదు. ఓకే అవును ఇంకో- ఓకే, సో మొదటి 2 అద్భుతంగా ఫినిష్ చేశారు. అండ్ ఇక ఇప్పుడు ద థర్డ్ వన్, ఒక మ్యూజికల్ మ్యాజిక్ జరగబోతోంది ఇక్కడ. రైట్ సార్, లెట్స్ గో ఫర్ ఇట్. I have a beautiful assistant, Elena. I want you to distribute the blank pages to our lovely audience. You have to write down any song of your choice and keep it a secret. Don't share. తెలుగు హిందీ సార్? You have choice of English, Hindi, Telugu, Tamil, Kannada. I think అబు దేకో మేరా రౌడీజం. okay, start. Done. It's done. I want you all to make a 4-fold. Okay, there is a radio, and you have to check there is no connection. ప్రతి ఒక్కళ్ళకి పేపర్ ఇచ్చారు, పెన్ ఇచ్చారు, అండ్ వాళ్ళకి నచ్చిన ఏదో ఒక సాంగ్ తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ రాయమన్నారు. అండ్ ఇక్కడ ఉన్న చాలా మంది రాశారు, మేము రాసాం, అండ్ వాళ్ళిద్దరు రాశారు. అందరు రాసిన ఫోల్డ్ చేసి ఆ బాక్స్ లో వేసేశారు. ఏ పాట రాసామో ఆయనకి తెలియదు. నా చేతికి ప్రస్తుతం ఒక రేడియో ఇచ్చారు, అండ్ దీనికి ఎలాంటి కనెక్షన్స్ లేవు. సో లెట్స్ సీ ఏమవుతుందో. May I know what's your birth date? First ఏప్రిల్ Feb 1st Feb 1993. 1993. We have 99 if we put 3. Do we have a channel at 99.3? నో There is no channel. నో. So we can create a channel 99.3. You have to remove one from the music library. There are many songs. Will you open and say which song? Pakka local. పక్కా లోకల్. And you have to tune at 99.3. It's 99.3. పక్కా లోకల్. Pakka local. Enjoy the king of fruit. Pakistani Deseri and Santri Arms in the white box are now in your town. USDA approved certified Ala और मियारी Pakistani channel. वाला Deseri और Santri Pakistani channel. పాకిస్తానీ ఛానల్. इन जगहों में दस्तयाब है. Listeners, welcome back. एक बार फिर से आपका साथ है.
Can you scroll on mobile? Anyone can headphone with the mobile? You can listen at 99.3. తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర Come on, stop. నాకు ఇష్టమంట పసుపు సెందనం Come on, we will start again. Hey, come on. Start. అదే గాజులు కర్రికలన్నీ ఓరమాస దెక్కల Thank you. లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కర్రికలన్నీ ఓరమాస దెక్కల సూపర్ అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఈ టెలివిజన్ హిస్టరీలోనే ఇలాంటి ఒక ట్రిక్ లైవ్ గా మేము చూడడం వండర్ఫుల్ సార్ సూపర్ మరి అపార్ట్ ఫ్రమ్ దిస్ ట్రిక్స్ జనరల్ పబ్లిక్ మీద మీరు ఎప్పుడైనా ట్రిక్స్ యూజ్ చేశారా ఏదైనా You want to learn? ఐ విల్ లర్న్ సింపుల్ వన్ ఈజీ వన్ Can I have a goggle? Now we'll say गिली पाशा గిలిగిలి భాష डिंग डोंग डू డింగ్ డాంగ్ दिखा दे अपना దిఖా దే అప్నా तू जादू తూ జాదు వామ్మో అయ్యా Magician Pradeep. What an energy. But super, Sarji. Thank you so much for being on the show. Okay, so. నేను చెప్పా అబ్బే తూచ్ అని మీరు ఒప్పుకోలేరు మీరు ఛాలెంజ్ చేసిన 50,000 రూపాయలు మేమేం ఛాలెంజ్ చేయలేదు. కాయిన్ గాల్లో ఎగురుతుందంటే అబ్బే ఛా అన్నారు కాయిన్ ఎగురుతుందని చెప్పాం బుక్ లో పేపరు పాసిబిలిటీ ఉందని చెప్పాం పాసిబిలిటీ ఉందని చెప్పావా లాస్ట్ కష్టం అని చెప్పాము. లాస్ట్ది కష్టం అన్నారు బట్ అది కూడా ఆయన ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు అది కూడా స్టేషన్ ఆవిడ బర్తీయర్తో మొదలెట్టాడు తప్ప ఆయన సొంతంగా క్రియేట్ నేను చేయలేదు నమ్మలేకపోతున్నాను జాన్ నువ్వు నమ్మలేకపోతున్నావా ఇలాంటివి నమ్మాల్సింది నేను అది నమ్మడం నుంచి నేను చాలా సన్నగా అయ్యాను ఓకే ఎందుకంటే మీకు 50,000 రూపాయలు పోయాయి వావ్ వెల్ డన్ కంగ్రాచులేషన్స్ మీ 50,000 పాయే రమ్య బెహ్రా మీ దగ్గర మొత్తం ఎంత ఉంది ఇప్పుడు 75. నా తల్లే నాకు తెలిసి ఈవిడ పాట పాడాక మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా నీకు మొత్తం 20,000 ఇస్తున్నాను అంటే 5,000 రూపీస్ సో మీ దగ్గర మొత్తం ఇప్పుడు 65,000 రూపాయలు ఉన్నాయి దీంతో థర్డ్ రౌండ్ మీరు ఆడొచ్చు అండ్ దాంట్లో మాక్సిమం గెలిచి ఎంత అమౌంట్స్ కైనా వెళ్ళొచ్చు ఓకే ఓకే సో లెట్స్ బిగిన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 3 హేమచంద్ర నార్మల్ గా కెరియర్ ని అన్నిటిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మీరు శ్రావణ భార్గవి గారిని ఎత్తుకుని బ్యాలెన్స్ చేశారా ఎస్సా నోవా నోవా తనకి ఎనర్జీ లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు మా హేమచంద్ర గురించి భయ్యా నువ్వు రా భయ్యా ఇక్కడ రా. చెప్పు భయ్యా నువ్వు ఒక షారుఖ్ ఖాన్ భయ్యా ఆవిడ ఒక దీపిక పడుకునే మీరు ఇప్పుడు గుడి మెట్లు ఎక్కుతున్నారు ఆవిడ ఎక్కలేనన్నారు మీరు ఆవిడ ఎత్తుకుని తీసుకుని వెళ్ళి మెట్లన్నీ ఎక్కిస్తున్నారు సేమ్ సాంగ్ మ్యూజిక్ వస్తుంది అదే ఫీల్ తో ఒకసారి ఆవిడ ఎత్తుకుని బ్యాలెన్స్ చేయండి నహి సరే మీరు రానంటారు కదా ఇవాళకి నేనే దీపిక పడుకునే ఇలా రండి ఇక్కడ నుంచోండి తితిలే ఉడా 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 హై కనీ
खुशबू से जुड़ा 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 है करीबी हाथ से ये कैसे अनसुने से जैसे चूमे भेदों को कोई नहीं। అరుంధతి నక్షత్రం కనిపించిందా? ఎక్కడ ఇలా బ్యాలెన్స్ చేసి ఎక్కువసేపు ఉంచుకోవడం కూడా కష్టం. అలాగే ఇప్పుడు జరగబోతున్న నెక్స్ట్ టాస్క్ కూడా నిజంగా అంత కష్టమైనవి. 3 యాక్ట్స్ జరుగుతాయి ఇందులో. 3. సో మూడింటికి మీరు విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. మినిమం 20,000 రూపీస్. ఇంకా 5,000 ఉంటాయి. కాంటెంట్ ఉన్న దాని మీద 5,000 పెట్టేయచ్చు. ఓకే రెడీ? బాటిల్ మీద బాటిల్, దాని మీద ఒక బాటిల్, దాని మీద ఒక ప్లాంక్, దాని మీద సిలిండర్ మీద మనిషి నుంచుంటాడు. ఇది బ్యాలెన్స్ చేస్తారు. అలా ఉండగా 3 యాక్ట్లు చేస్తాడు ఆయన. అలా ఉండగా యాక్ట్ నెంబర్ 1 ఫైర్ యాక్ట్ చేస్తాడు అక్కడ. నెంబర్ 2 పళ్ళతో సైకిల్ ఎత్తి బ్యాలెన్స్ చేస్తాడు. అండ్ నెంబర్ 3 సైకిల్ సైజ్ అక్కడ ఇంకో వ్యక్తిని తన భుజాల మీద బ్యాలెన్స్ చేస్తాడు. సో ఈ మూడిట్లో మీరు ఎన్నిటికి ఎస్ ఎన్నిటికి నో పెట్టదలుచున్నారు? కెన్ ఐ కన్సల్ట్ మై కన్సల్టెంట్? ప్లీజ్ టాక్ టు దెమ్. గో. విడివిడిగా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఫైర్ యాక్ట్ చేస్తాడు. 20,000. ఎస్ ఓకే. సెకండ్ వన్ సైకిల్ టీత్ తో లిఫ్ట్ చేస్తాడు. ఎస్ ఎస్. ఎస్ లాస్ట్ వన్ మనిషి మీద ఇంకో మనిషిని. ఎస్ అనిపిస్తుంది. ఎస్ అది కూడా లాక్ చేయనా? 20,000. ఎస్ ఎస్ ఎవ్రీ స్టేట్మెంట్ కి ఎస్ అంటున్నారు. నేను చెప్పిన అన్ని జరుగుతాయి అంటున్నారు. లెట్ మీ ఇన్వైట్ సంతోష్ రాణా ఫ్రమ్ ఒరిస్సా. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो।
सुपर वंडरफुल गुड जॉब कितने साल से कर रहे ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది मैं 5 साल से कर रहा हूँ మీరు ఆ కటౌట్ లో ఉన్నప్పటి నుంచి మొదలెట్టారు ఈ పనులు చేయడం तो रोज स्कूल जाते हाँ स्कूल में भी बुक्स ऐसा पेन करते नहीं करते अच्छा पढ़ते थे वेल डन सुपर అండ్ ఇలా ఒక ఫ్యామిలీ మొత్తం ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండడం నిజంగా చాలా గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్ थैंक यू सो मच हमारे शो में आए आप लोग थैंक यू ఓ అద్భుతమైన యాక్ట్ చూసాం మనం అండ్ 3 యాక్ట్స్ మీద మీరు ఉన్న డబ్బులన్నీ ఛాలెంజ్ చేశారు Yes. యాక్ట్ నెంబర్ 1 వీటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ 5 యాక్ట్ జరుగుతుంది అన్నాను జరిగింది జరిగింది 20,000 ఛాలెంజ్ చేశారు ఎస్ మీద Yes. ఎస్ ఇంటూ 5 టైమ్స్ 1 लाख రూపీస్ అరే సూపర్ అండ్ సెకండ్ యాక్ట్ సైకిల్ ని నోట్ తో బ్యాలెన్స్ చేశారు చేశారు సో 25 ఇంటూ 5 1 लाख రూపీస్ అండ్ థర్డ్ వన్ మనిషి మీద ఇంకో మనిషిని బ్యాలెన్స్ చేస్తాడు అన్నాను 20 బ్యాలెన్స్ ఏం చేశాడు ఎత్తుకున్నాడు కింద బ్యాలెన్స్ చేసుకుంటూనే చేయాలి కదా బ్యాలెన్స్ చేసుకుంటూ వాడిని బ్యాలెన్స్ చేశాడు కదా వాడిని బ్యాలెన్స్ చేసినట్టే కదా షోల్డర్ మీద పెట్టుకుంటే మీ దగ్గర లాజిక్ ఉంది కాబట్టి 20,000 ఇంటూ 5 1 लाख రూపీస్ సో శ్రావణ్ భార్గవి గారు మొత్తం మీ దగ్గర ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది 3,25,000 కంగ్రాచులేషన్స్ వెల్ ప్లేడ్ రండి ఆ 3,25,000 కలెక్ట్ చేసుకుందాం రండి సూపర్ సో వి హావ్ హియర్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ రండి ఇలా కూర్చోండి సరదాగా మీ లైఫ్ లో హూ ఇస్ దట్ స్టార్ బిహైండ్ యువర్ సక్సెస్ మై ఫాదర్ ఫాదర్ అసలు వీడి ఏదో టాలెంట్ ఉంది అని చెప్పింది మా నాన్నగారు సంగీతం వచ్చి యాక్చువల్లీ మా అమ్మగారికి మా డాడీ ఇస్ అ వెరీ గుడ్ లిసనర్ ఈవెన్ నేషనల్ కాంపిటీషన్ కి కూడా వెళ్దామని ఫోర్స్ చేసింది మా నాన్నగారు సూపర్ సో థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఒక ఆనిముత్యాన్ని మీరు గుర్తించినందుకు మాకు ఈరోజు హేమచంద్ర అనే ఒక అద్భుతమైన సింగర్ పరిచయం అయ్యాడు అండ్ ఆయన ఒక్కరికే తెలుసు నిన్ను పెంచడం ఎంత కష్టమో ఆయన అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ స్టైల్ కే కొత్త స్టార్ ద స్టైలిష్ మూమెంట్ ఆఫ్ ది డే ఏంటో చూద్దాం ఓకే సో ఎపిసోడ్ చూశారు బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక ఇప్పుడు చక్కగా నిద్రపోండి రేపటికి ఫుల్ గా ఎనర్జైజ్ అవ్వండి సీ బాబా గుడ్ నైట్ థ్యాంక్ యూ